త్వరలోనే బీసీ పార్టీ రాబోతుంది. వాస్తవంగా ఎవరు ఏమనుకున్నా తీన్మార్ మల్లన్న బీసీ వాదం లేవనెత్తిన తర్వాతనే ఈ పార్టీలన్నీ బీసీ వాదంకి వచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన పోరాటం ఎవడు తక్కువ చేయడానికి లేదు ఆస్కారం. ఎందుకంటే మిగతా బీసీ నాయకులకు తీన్మార్ మల్లన్నకు బీసీ నాయకులు ఉన్నారు, చాలామంది బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడిగా ఎప్పుడైతే అవతారం చెందిండో ఆ టీంని కూడా బీసీ జేఏసీలో కలపడం, ఇదేంటంటే నిర్మోహమాటంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం మల్లన్నది. సో మిగతా నాయకులు ఏంటంటే లోపాయికారు ఒప్పందాలలో భాగంగా వాళ్ళకు రాజ్యసభ సీట్లు వచ్చినాయా, లేదంటే నిన్ను ఎమ్మెల్యేని చేస్తా, లేదంటే నీకు ఎంపీని చేస్తా, నిన్ను ఎమ్మెల్సీని చేస్తా అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మల్లన్న మాత్రం జెన్యున్ గా బీసీ వాదం కోసం అయితే కొట్లాడుతూ ఉన్నారు. నిన్న మంచిర్యాలలో సభలో మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారణ. బీసీలను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అంటున్నారు మంచిర్యాలలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.